సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. జైంట్ కోడిపుంజు. ఆ రోజు సంక్రాంతి పండుగ. ఊర్లో వాళ్ళంతా పండగ హడావుడిలో ఉన్నారు. సూర్యకాంతం, చంద్రకాంతం ఇద్దరు పండక్కి పిండి వంటలు చేస్తూ ఉన్నారు. ఆ పిండి వంటల వాసనలు గుమగుమలాడుతూ ఉన్నాయి. ఆ వాసనకి చంద్రకాంతం గదిలో మ్యాజిక్ ల్యాంప్ లో ఉన్న జిని బయటికి వచ్చి ఇలా అనుకుంటున్నాడు. అబ్బా, ఏం వాసన! సంక్రాంతి పండక్కి పిండి వంటల వాసనలు గుమగుమలాడుతున్నాయి. ఎవ్వరూ చూడట్లే కదా అని అటూ ఇటూ చూసి మెల్లిగా పిండి వంటలను తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతం జిని తినడం చూస్తుంది. మనసులో, అమ్మ నా జిన్ని, లాభం వచ్చే పనులు చేయరా అంటే చెయ్యవు గాని నేను చేసిన పిండి వంటలు తింటావారా, చెప్తా నీ సంగతి అని అనుకొని సూర్యకాంతంలా గొంతు మార్చి ఇలా అంటుంది. ఏందిరా? అది విన్న జిని అది నిజంగానే సూర్యకాంతం అనుకుని భయపడి మళ్ళీ తన మ్యాజిక్ ల్యాంప్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అది చూసిన చంద్రకాంతం పడి పడి నవ్వుతుంది. దాంతో ఇదంతా చంద్రకాంతం పనే అని జినికి అర్థమైంది. బయటికి వచ్చి జిని చంద్రకాంతంతో ఇలా అన్నాడు. ఏందక్కా ఇది? ప్రతిసారి నా వీక్నెస్ తో ఆడుకుంటున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా అని అడుగుతాడు. దానికి చంద్రకాంతం, మరి మాకు తెలియకుండా పిండి వంటలు దొంగతనంగా తినడానికి నీకు న్యాయంగా ఉందా అని వెటకారంగా అంటుంది. దానికి జిని అమాయకంగా ఇలా అంటాడు. అంటే ఉప్పు సరిపోయిందో లేదో అని చూస్తానక్క, అంతే. అయినా ఒక్కగానొక్క భూతం తమ్ముణ్ణి, నా కోసం ఆ మాత్రం పిండి వంటలు చేసి పెట్టలేవా అక్క అని అంటాడు. దానికి చంద్రకాంతం, నేను కూడా నీకు ఒక్కగానొక్క అక్క కదా, మరి నాకు లాభం తెచ్చే పని ఒక్కటి చేయలేవారా అని వెటకారంగా అంటుంది. దానికి జిని కొద్దిసేపు ఆలోచించి చంద్రకాంతంతో ఇలా అంటాడు. సరే అక్క, గిట్ల కాదు గాని మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం. నేను నీకు పైసలు వచ్చే ఒక ఐడియా ఇస్తాను. నువ్వు నాకు పిండి వంటలు చేసి పెట్టాలి, సరేనా అని అంటాడు. దానికి చంద్రకాంతం, సరే గట్లనే గాని ముందైతే నీ ఐడియా ఏందో చెప్పు అని అడుగుతుంది. దానికి జిని, ప్రతి సంవత్సరం మన ఊర్లో సంక్రాంతికి అందరూ కోడి పందాలు ఆడతారు. అందులో గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. సో ఈసారి మనం మన కోడి పుంజుని బరిలోకి దింపుతాం. ఓడిపోయిన వాళ్ళందరి దగ్గర నుండి పైసలు లాగచ్చు అని అంటాడు. దానికి చంద్రకాంతం కొద్దిసేపు ఆలోచించి, ఐడియా బాగుంది కానీ మన కోడిపుంజు గెలుస్తుందంటవారా అని అడుగుతుంది. దానికి జిని చంద్రకాంతాన్ని బయటకు తీసుకొని వెళ్లి తన చేతితో ఏదో మ్యాజిక్ చేస్తాడు. దాంతో అక్కడ ఒక జైంట్ కోడిపుంజు ప్రత్యక్షమవుతుంది. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. జిని ఆ జైంట్ కోడిపుంజుని చూపిస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పక్క, గీ కోడి పుంజుతో నువ్వు ఓడిపోతావా గెలుస్తావా? ఓడిపోవడం ఏంట్రా, దీన్ని చూసి పోటీకి రావడానికి జనాలే భయపడతారు అని ఇద్దరు నవ్వుకుంటారు. పోటీకి ఇద్దరు సిద్ధమవుతారు. జిని ఆ జైంట్ కోడిపుంజు లోపల కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చంద్రకాంతం బయట ఉండి జినికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ సూర్యకాంతం కూడా ఉంటుంది. చంద్రకాంతం జిని అనుకున్నట్టుగానే జనాల కోడిపుంజులు ఆ జైంట్ కోడిపుంజు చేతుల్లో ఓడిపోయి కొన్ని భయపడి పారిపోయాయి. ఇంకొన్ని ఆ జనాలే భయపడి తమ ఓటమిని ముందే ఒప్పుకొని డబ్బులిచ్చేసి పారిపోయారు. దీంతో చంద్రకాంతంకి చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇదంతా చూసిన సూర్యకాంతంకి డౌట్ వచ్చింది. తన మ్యాజిక్ తో ఆ జైంట్ కోడిపుంజుని బాగా పరిశీలించి చూసింది. అందులో ఉన్నది జిని అని తనకి అర్థమైంది.
దాంతో అసలు ఏం జరిగిందా అని తనకి మొత్తం క్లారిటీ వచ్చేసింది. తన మనసులో ఇలా అనుకుంది, ఓహో, అయితే గీ జిని నా కోడలు ఇద్దరు కలిసి జనాలను మోసం చేసి పైసలు కమాయిస్తాన్నరా, చెప్తా వీళ్ళ సంగతి అని అనుకొని జిని దగ్గరికి వెళ్ళి జినీని పిలుస్తుంది. ఏందిరా అని జినీని పిలుస్తుంది. అది విన్న జిని మనసులో, ఏ మళ్ళీ చందు అక్కే ఏమో. ఏందక్క, ఎన్నిసార్లు నా వీక్నెస్ తో ఆడుకుంటావు? నీకు వేరే పని పాట లేదా ఏంది అని అంటాడు. దాంతో సూర్యకాంతంకి కోపం వచ్చి గట్టిగా ఇలా అంటుంది, ఏరా బలిసిందారా అని అంటుంది. దాంతో జిని వెనక్కి తిరిగి చూస్తాడు. సూర్యకాంతంని చూసి షాక్ అవుతాడు. భయంతో వణుకుతూ ఏడుస్తూ ఇలా అంటాడు, అక్క పెద్దక్క, సారీ అక్క, అక్క సారీ పెద్దక్క, మీ కోడలు చంద్రకాంతం అనుకున్నక్క, నన్ను క్షమించక్క, క్షమించు అని ఏడుస్తూ అంటాడు. అది విన్న సూర్యకాంతం, ఏందిరా జిని, మళ్ళీ జనాలని మోసం చేస్తున్నావులే, నీకు మంచిగా చెప్తా అంటే అర్థం కావట్లేదారా? పెద్దక్క, నువ్వంత హార్ష్ డిసిషన్ తీసుకోకక్క. ఏదో పిండి వంటల కోసం కకృతి పడ్డా, నన్ను క్షమించక్క, నువ్వేం చెప్తే గదే చేస్తక్క అని అంటాడు. దానికి సూర్యకాంతం, వెంటనే గీ జైంట్ కోడిపుంజు పార్ట్లు పార్ట్లుగా విడిపోవాలి, అందరికీ గిది ఒక నకిలీ కోడిపుంజని అర్థం కావాలి అని చెప్తుంది. జిని సూర్యకాంతం చెప్పినట్లుగానే జైంట్ కోడిపుంజుని పార్ట్లు పార్ట్లుగా విడగొట్టి వెంటనే తన మ్యాజిక్ ల్యాంప్లోకి వెళ్లి దాక్కుంటాడు. కోడిపుంజు విరిగిపోవడం చూసిన జనాలకి ఇది నకిలీ కోడిపుంజు అని అర్థమైంది. తమని మోసం చేసినందుకు జనాలందరికీ కోపం వస్తుంది. చంద్రకాంతాన్ని తిడుతూ కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వచ్చి అందరికీ నచ్చచెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి పంపిస్తుంది. అది చూసిన చంద్రకాంతం కాపాడినందుకు, థ్యాంక్స్ అత్తమ్మా, సమయానికి మీరు వచ్చి నన్ను సేవ్ చేసిండ్రు అని అంటుంది. మనసులో, ఇదంతా జినిగాడి వల్లే అయింది, చెప్తా వాడి సంగతి అని అనుకొని జిని దగ్గరికి వెళ్తుంది. జిని భయంతో వణుకుతూ ల్యాంపులో దాక్కుని ఉంటాడు. అప్పుడు చంద్రకాంతం జినీతో ఇలా అంటుంది, చేసిందంతా చేసి ల్యాంప్లో దాక్కుంటావారా, బయటికి రారా, చెప్తా నీ సంగతి అని అంటుంది. అప్పుడు జిని చంద్రకాంతంకి జరిగిందంతా చెప్తాడు. అది విన్న చంద్రకాంతానికి మొత్తం విషయం అర్థమై మనసులో, గిదంతా నీ ప్లానా అత్తమ్మా, మళ్ళీ ఏం తెలియనట్టు దేవతలాగా వచ్చి కాపాడినట్లు కవరింగిస్తావు, చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాస కోడలు ఆదుకునే భూతం. ఒకరోజు చంద్రకాంతం తన పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉంది. ఉన్నట్టుండి పలుగుకి ఏదో ఠంగున తగిలింది. అరే గిదేందిది, మెత్తగుండే మట్టిలో ఏదో గట్టిగా తగులుతాంది అంటూ ఇంకోసారి తవ్వింది. మళ్ళీ ఠంగున శబ్దం వచ్చింది. అరే ఇదేందబ్బా, ఏదో లంక బిందె గిట్ల తగల్లేదు కదా అంటూ అక్కడ తవ్వింది. అప్పుడు చంద్రకాంతానికి అక్కడ ఒక పాత దీపం కనపడింది. గిదేందబ్బా, ఏదో లంక బిందెలో బంగారము దొరుకుతుందనుకుంటే గీ పాత మట్టి పట్టిన దీపం దొరికింది, దీంతో నాకేం లాభంలే అనుకుంటూ ఆ దీపాన్ని వెనక్కి విసిరేసి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ చంద్రకాంతానికి మళ్ళీ ఆ దీపం కనపడింది. గిదేందిది, ఇది ముందుకొట్లొచ్చింది అనుకుంటూ ఆశ్చర్యంగా ఆ దీపాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ దీపం కింద చంద్రకాంతానికి ఒక చిన్న బంగారం నాణం దొరికింది. హై, ఈరోజు పొద్దున్నే లేచి అద్దంలా నా మొహమే చూసుకున్నట్టున్నా, పొలంలో నాకు గీ బంగారం నాణం దొరికింది అనుకుంటూ చాలా ఆనందపడిపోయింది. కొంపదీసి ఇది మ్యాజిక్ ల్యాంప్ కాదు కదా, దీన్ని వెనక్కేసినా మళ్ళీ నా ముందుకొచ్చింది. బంగారం దొరికితే బాగుండు అనుకుంటే వెంటనే బంగారం కూడా దొరికింది. అయితే ఈ దీపం నాకు ఏం కావాలంటే అది ఇస్తదా, చూద్దాం.
అనుకుంటూ హా ఏమడగాలబ్బా ఆ నాకిప్పుడు ఆకలేస్తుంది, ఏదన్నా వేడివేడిగా తినడానికి ఉంటే బావుండు అని ఆ దీపానికి వినపడేలా అంది. వెంటనే చంద్రకాంతం ముందు వేడివేడి భోజనం వచ్చేసింది. ఆ భోజనం మొత్తం తిన్నాక చంద్రకాంతం ఆ దీపం వంక చూస్తూ అనుకుంది, ఇదేదో మాయాదీపంలా ఉంది. ఇన్నాళ్ళు మా అత్తమ్మ దగ్గరున్న మాయా వస్తువులే వాడేదాన్ని. ఇప్పుడు గీ మాయాదీపం ఉంటే నేను కూడా చాలా మ్యాజిక్స్ చేయొచ్చు అనుకుంటూ ఆ దీపాన్ని చేతిలోకి తీసుకోబోతూ ఉంటే ఆ దీపం కదలటం మొదలుపెట్టింది. అది చూసిన చంద్రకాంతం ఆశ్చర్యపోతూ, గిదేంది, గీ దీపం ఇట్లా డాన్స్ కూడా చేస్తోంది, ఇందులో ఏదో ఉన్నట్టుంది అంటూ ఆ దీపంలోకి చూసింది. అందులో నుంచి చంద్రకాంతానికి ఒక గొంతు వినపడింది. ఇగో అక్క, నన్ను ఇందులోకెళ్ళి బయటకి తీ, అప్పుడు నేను నీకు కావలసిన పనులన్నీ చేసి పెడతా అంది. అది విన్న చంద్రకాంతం, ఆ గిదేదో మ్యాజిక్ లెక్కనుంది, దీంతో బంగారం తెచ్చుకునుడు అన్నం తెప్పించుకునుడు కాదు గాని ఇన్ని రోజులు తన మ్యాజిక్ తోని నన్ను ఏడిపించిన మా అత్తమ్మ మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఇగో అత్తమ్మ అస్తుండు అంటూ ఆ దీపాన్ని రుద్దింది. అప్పుడు అందులో నుంచి ఒక భూతం బయటికి వచ్చింది. అది చూసి చంద్రకాంతం ఆశ్చర్యపోయింది. తనని విడిపించిన చంద్రకాంతాన్ని చూసి ఆ భూతం, మస్తు థ్యాంక్స్ అక్క, ఇగో ఇందులో ఉండి ఉండి ఫుల్ బాడీ పెయిన్స్ అక్క, నాకు జర ఏమనుకోకుండా కొద్దిగా మసాజ్ అయ్యి అక్క ప్లీజ్, చెప్పిన కదా నీకేం కావాలంటే గది చేసి పెడతా ప్లీజ్ అక్క, ప్రామిస్ అని అంది. అది విన్న చంద్రకాంతం, ఇగో నిన్ను గీ దీపం నుంచి బయటకు తీసింది నేను నీకు సేవలు చేయనికి కాదు, సంజైందా? నువ్వు మా అత్తమ్మని నీ మ్యాజిక్ తోని మస్తు పరేషాన్ చెయ్యాలే పదా అంది. అది విన్న జిని, అరే చేద్దాం తీయక్క, గదెంత పని, నేనిట్లా చిటికేసిందంటే మీ అత్తమ్మ అట్లా ఉరుక్కుంటూ రావాలి, ముందైతే జర తల నొస్తాందా, ప్లీజ్ హెడ్ మసాజ్ చెయ్యే అన్నాడు. సరే అని ఇంక చేసేదేమీ లేక చంద్రకాంతం ఆ భూతానికి తలపట్టింది. ఆహా ఆహా, అక్క ఇన్నాళ్ళు నాకు మ్యాజిక్ వచ్చనుకున్నక్క, కానీ నీ చేతుల్లోనే ఏదో మ్యాజిక్ ఉందక్కో, ఆహాహాహా, అదే చేత్తో గీ చేతులు కూడా నొక్కక్క ప్లీజ్ అంటూ చేతులు చాచింది. చేతులు నొక్కకుండా కోపంగా చూస్తున్న చంద్రకాంతంతో, అబ్బా అక్క, ఈ ఒక్క పని చెయ్యి అక్క, మీ అత్తమ్మ సంగతి నేను చూస్తా, మీ అత్తమ్మని గీ దీపంలో పెట్టి భూస్థాపితం చేసే పూచి నాది, ఓకేనా అంటూ చెయ్యి చాచింది. పాపం చంద్రకాంతం చేసేది లేక ఆ భూతానికి సేవలు చేసింది. కొద్దిసేపటికి ఆ భూతం, అక్క మస్తు ఆకలైతుందక్క అంది. ఇగో నేను నీ కళ్ళకి ఎట్లా కనపడతానా అంది. అరే నీకేందక్క, నువ్వు అచ్చం మా లోకంలా మిస్ యూనివర్స్ లెక్కన అగపడుతున్నావక్క అంది. అది విని చంద్రకాంతం చిరాగ్గా, ఇగో నువ్వు నాకు హెల్ప్ చేస్తావని బయటకు తీసినా, నువ్విట్లా నన్ను పరేషాన్ చేసినావంటే చూడు అంది కోపంగా. అరే చిల్లక్క చిల్, ఎందుకంత గుసాయితో, ఇప్పుడు లంచ్ టైమే కదా, హాయిగా ఇంటికెళ్ళి మంచిగా తిని సక్కంగా పడుకొని ఆనికాల లేచి తీరిగ్గా మీ అత్తమ్మ పని పడదాం అంది. సరే అన్నట్టు చంద్రకాంతం ఆ భూతాన్ని తన వెంట ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంట్లో ఎవ్వరూ లేరని గమనించిన చంద్రకాంతం ఆ భూతానికి కావలసిన అన్నం వండి పెట్టింది. కాని చంద్రకాంతం ఎంత వండినా ఆ భూతం ఒక్క ముద్దలో అంతా తినేస్తుంది. దయ్యమాకలంటే గిదే కాబోలు, బస్తాల బస్తాల బియ్యం అయిపోతాంది, కేజీల కేజీల చికెన్ అవ్వగొడతాంది. ఇప్పుడు మా అత్తమ్మ గిట్లొస్తే నేనేం చెప్పాలనో ఏమో అనుకుంటూ ఆ భూతానికి అన్నం వడ్డిస్తోంది. ఇగో ఇదే లాస్ట్, మా ఇంట్లో ఇంకా ఫుడ్ మొత్తం అయిపోయినాయి, ఇక నా వల్ల కాదు అంది. అది విన్న భూతం బుంగమూతి పెట్టి, అరే అంతేనా అక్క, తమ్ముడినిట్లా సగం ఆకలితో ఉంచుతారా అంటూ అలిగినట్టు పెట్టాడు. ఇగో నువ్వు అరిచినా అలిగినా ఇంకా నా వల్ల కాదు, మేం సంవత్సరం తినే పంట నీ ఒక్క పంట కిందకి సాలట్లే, నువ్వింకా అచ్చిన పని చూస్తేనే నీకేమన్నా పెట్టేటిది, లేకుంటే నీ ఇష్టం అంది. అది విన్న భూతం,
సరే అక్క గట్లనే చేద్దాం తీ. ఇంతకీ నేను పని పట్టాల్సిన మీ అత్తమ్మ ఏడుంది అని అడిగింది. ఇంతలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అది విన్న చంద్రకాంతం, ఇగో మాటల్లోనే వచ్చినట్టుంది మా అత్తమ్మ. నేనెళ్ళి గా తలుపు తీసొస్తా, నువ్వు ఇక్కడే దాక్కొని మా అత్తమ్మ లోపలికి రాగానే భయపెట్టి ఆమెని గా దీపంలో బంధించు, తర్వాత నేను చూసుకుంటా అంటూ చాలా సంతోషంగా వెళ్లి తలుపు తీసింది. ఏందే తలుపు తీయనికి ఇంతసేపా? సరే గాని మస్తు ఆకలైతాంది, అన్నం పెట్టు అంది. అత్తమ్మా అది ఇంట్లో బియ్యం మొత్తం అయిపోయినాయి అంది. అది విన్న సూర్యకాంతం, బియ్యం మొత్తం అయిపోవడేందే? నిన్నే 10 బస్తాలు దింపితే అన్ని బస్తాల బియ్యం తిననీకి నీకేమన్నా దయ్యం పట్టిందా, లేకుంటే ఇంట్లో ఏమన్నా భూతముందా అంటూ లోపలికి వెళ్తోంది. అత్తగారు అలా లోపలికి వెళ్ళటం చూస్తూ తెగ సంబరపడిపోయింది చంద్రకాంతం. సూర్యకాంతం లోపలికి వెళ్ళగానే ఒక్కసారి ఆ భూతం సూర్యకాంతాన్ని భయపెడదామని ఆమె ముందుకు వచ్చి పెద్దగా అరవబోయింది. కాని సూర్యకాంతాన్ని చూసి గజగజా వణికిపోయి వెళ్లి తలుపు వెనకాల దాక్కుంది. సూర్యకాంతం అలా తలుపు తీయబోతూ ఉంటే ఆ భూతం వెంటనే వెళ్లి తన దీపంలో దాక్కుంది. అత్తగారు ఆ దీపంలో బందీ అయిందనుకొని సంతోషంగా చంద్రకాంతం లోపలికి వెళ్లి చూసింది. అక్కడ సూర్యకాంతం హాయిగా మంచినీళ్లు తాగుతూ కనపడింది. అరే ఏంటిది, అత్తమ్మ మంచిగానే ఉంది, గీ భూతంగాడేమైండు? మంచిగా మసాజ్ చేసి మస్తు తినిపిస్తే గిప్పుడు మాయమైపోయిండు అనుకుంటూ ఆ దీపంలోకి చూసింది. అందులో గజగజా వణికిపోతున్న భూతం కనిపించాడు. అరే అట్లా వణుకుతున్నావు, చలిగిట్లా పెడతాందా ఏంది అని అడిగింది. అరే అక్క, ఆమె మీ అత్తమ్మని తెలవక గిటిగిలు కొప్పుకున్నా. ఈమె గీ ఊర్లోనే ఉందంటే నేను అస్సలు బయటికే రాకపోతుండే, నన్ను వదిలేయక్కో అంటూ భయపడుతూ ఉంది. భూతం అయ్యుండి గిట్ల భయపడతారా? అదే నేను నీ ప్లేస్ లో ఉంటే గప్పుడు చెప్పేదాన్ని అంటుంటే, అక్క నేను గీ ప్లేస్ లో ఉండటానికే కారణం మీ అత్తమ్మనే. ఆమెకి భయపడే నేను ఇందులో వచ్చి దాక్కున్నా. చచ్చినాక ఎవ్వలి కంట పడకూడదనుకున్నాను, వాళ్ళనే చూపిస్తుంది కదక్క. నా వల్ల కాదక్కో, నా వల్ల కాదు అంది. ఇన్నాళ్ళు మా అత్తమ్మ పవర్ ని తక్కువ అంచనా వేసిన. ఈమంటే నాకే కాదు భూతాలకు కూడా హడలన్నమాట అంటుంటే తాపీగా అక్కడికి వచ్చిన సూర్యకాంతం, ఏందే ఏదో హడల్ గిడల్ అనబడతీవి, నిజం చెప్పు, ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం ఏం చేసినావు? ఒక్క గింజ కూడా లేదు అని అడిగింది. అప్పుడు చంద్రకాంతం ఆ దీపంలో ఉన్న భూతంతో, ఇగో నువ్వెట్లయినా చేసి గా బియ్యం బస్తాలు మళ్ళీ అక్కడికి వచ్చేటట్టు చెయ్యి, లేదంటే గవన్నీ నువ్వే తినేసినవని అత్తమ్మకి చెప్తా అని భయపెట్టింది. వెంటనే అక్కడ ఆ బియ్యం బస్తాలు ప్రత్యక్షం అయ్యాయి. అదత్తమ్మా, అక్కడ ఏదో ఎలక తిరుగుతున్నట్లు అనిపిస్తే బస్తాలన్నీ ఇగో ఇక్కడికి మార్చినా అంటూ జినీ వైపు చూసి కన్ను కొట్టింది. నన్నింకా గిట్ల వాడదామని డిసైడ్ చేసినామన్నమాట అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ.